అదే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మీరు స్టోరీలో లాజిక్స్ ఇలాంటి తొక్కతో లాంటివి అవసరం లేదు అంటారు కదా. అంటే మీరు జనరల్లీ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా ఏ స్టోరీ వచ్చినా సరే మీరు అలాగే ఆలోచిస్తారా, లేదా మళ్ళీ ఇది ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా కొత్త యూత్ సినిమా కాబట్టి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మ్యాడ్ తీస్తున్నామా లక్కీ భాస్కర్ తీస్తున్నామా అనేది నాకు తెలుసు కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఇప్పుడు స్టోరీ ఏంటి, ట్విస్ట్లు ఎలా రివీల్ అవుతున్నాయి, ఆ సస్పెన్స్ రన్ అవుతుందా లేదా, కాన్ సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, సినిమాటిక్ లిబర్టీస్ తీస్తున్నామా లేదా, అవన్నీ ప్రాపర్గా చూసుకుంటాం. అదే మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయట్లేదు, మనం రివీల్ చేసిన పర్లా, ఇప్పుడు ఒక ఫన్ టోన్ సినిమా తీస్తున్నాం, ఒక లాజికల్ అవసరం లేదు. ఇప్పుడు ముగ్గురు కుర్రాళ్ళు నవ్వించారా లేదా అనేది ప్రయారిటీ మనం ఆ సినిమా తీస్తుంది దానికి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముగ్గురు ఇంజనీరింగ్, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుని బాగుపడింది ఏం లేదు, ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం నేను పెద్ద చేసింది ఏం లేదు. సో అలా నాతో పాటు ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఇంజనీరింగ్ చేసి ఎందుకు పనికిరాని ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వాడి జీవితంతో ఎలా ఆడుకున్నారు, అక్కడి నుంచి టైంపాస్కి నలుగురు అబ్బాయిలు కలిసి గోవా వెళ్తే ఏం చేస్తారు, గోవా వెళ్ళినప్పుడు సినిమా కాబట్టి ఎంతసేపు వాళ్ళు గోవాలో చేసి చూపించకుండా ఒక చిన్న చూపించాలి కాబట్టి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టాం. మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా, నా క్రైమ్ యాంగిల్ ఏంటి సిల్లీగా ఉంది, ఇది ఏదైనా రేపు రివ్యూలు రాయడానికి కూడా నేనే చెప్తున్నా క్రైమ్ యాంగిల్ చాలా సిల్లీగా ఉంటుంది, అది కూడా కామెడీ కోసం పెట్టిన క్రైమ్ యాంగిలే, కథ ఒక లేయర్ ఉండాలి కాబట్టి క్రైమ్ యాంగిల్ పెట్టాం, అది సిల్లీగానే ఉంటుంది. దానికి కూడా లాజిక్ లేతికి అదేంటి స్ట్రెంత్ లేదు క్రైమ్ యాంగిల్లో, లేకపోతే వెనకాల డెప్త్ లేదు, డెప్త్ లేదు. ఒక నలుగురు కుర్రాళ్ళు గోవా వెళ్ళి టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తూ చేసిన ఫన్నుని నెక్స్ట్ ఒక హై యాంగిల్లో తీసుకెళ్ళి ఒక హై ఎండ్లో చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టి దాన్ని ఫన్ టోన్ చేసాం, వీళ్ళంతో పాటు ఈసారి ఎలా చేశారని. ప్లస్ ఎప్పుడు మ్యాడ్ది ఒక విషయం చెప్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఒక నలుగురు అబ్బాయిలు అంటే ఫన్ యూత్ సినిమా అంటే అమ్మాయిలతో కలిపి అమ్మాయిల మీద కామెడీ లేకపోతే అమ్మాయిలతో చేసే అన్నీ చూస్తున్నాం కదా. ఇది మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి సినిమా అంటే ఎక్కువ జనరల్గా మనం ఒక నలుగురు అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ టైంపాస్ అవుతుంది మనకి బేసిక్గా కూడా. సరే గ్యాంగ్లో అమ్మాయి ఉన్నా లేకపోయినా లవర్ అనే యాంగిల్ పక్కన పెడితే ఒక నలుగురు అబ్బాయిలు కూర్చుంటే ఎక్కువ టైంపాస్ చేస్తారు, ప్లస్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా, నలుగురు అబ్బాయిలు కూర్చొని మాడుకుంటే ఫ్రెండ్స్ అంతా. అలానే ఒక నలుగురు అబ్బాయిలు ఎంత ఫన్ చేశారు, ఆ నలుగురు అబ్బాయిలు చేసిన ఫన్ ఎంత బాగుంటుంది అనేది ఒక ప్రాపర్ కామెడీ ఫిల్మ్ తీసాం మనం. సో ఇట్లాంటి సినిమాలకి లాజికల్ ఎతికితే కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ నా పెట్టిన క్రైమ్ యాంగిల్ ఏంటి అంత సిల్లీగా ఉందని నేనే అన్నాను అనుకో, అన్న మనం ఏమైనా ఓషన్స్ లెవెన్ తీస్తున్నాం అన్నా అని అడిగాడు. క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కావాలంతే. అదే ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు వంశీ అన్న ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా. వంశీ అన్న ఈజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్, హీస్ క్లియర్, ఈ సినిమాని నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తాను వంశీ అని క్లియర్ ఉంది. బట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ మనకి ఎప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అరే కథ లేదు అంటే లోపల ఆబ్వియస్లీ నేను ఇంత రాశాను కదా ఫీలింగ్ ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు సినిమాలో కథ రాసావు కళ్యాణ్, కామెడీ అంటే ఇప్పుడు అన్న ఎప్పుడంటే అదే అన్న మన క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కావాలంతే, ఆ గ్రౌండే స్టోరీ. బట్ కాకపోతే మామ నాకేమనిపించింది అంటే కథ దాని గురించి మనం పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీను లీడ్ చేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇందాక స్టోరీ చెప్పినట్టు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు, పెళ్ళికి వచ్చారు, అక్కడ నుంచి వెళ్ళారు, దేంట్లో ఇరుక్కున్నారు, బయట పడ్డారు. సో జాతిరత్నాలకి సిమిలర్ కైండ్ ఆఫ్ కథే, డీజేటీలో సిమిలర్ కైండ్ ఆఫ్ కథే. కాకపోతే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అరే ఏంద్రా ఇల్లు ఇంత చిల్లర నా కొడుకులు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చిల్లర నా కొడుకులు అన్నాడు కదా, నేను అంటే బాగుండదేమో నేను ఆగాను కానీ అంటే ఒక ముగ్గురు చిల్లర ఎదవలు చేసే అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలోనైనా చిల్లర ఎదవ ఉంటాడు, అందరూ పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా. గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండడానికి గోవా వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది, చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు. సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడటానికి రావాలంతే. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్లో ఉంటాయి కానీ అన్నీ మనం చెప్పుకుని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి కానీ మనం బయటికి చెప్పుకోలేము. అట్లాంటి కొన్ని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీలు ఇవన్నీ అంటే గోవా వెళ్ళిందంటే ప్రతిోడు ఎంజాయ్ చేసేస్తాడు, అమ్మాయిలు ఇది ఏదైనా ఒక ఫీలింగ్లో ఉంటారు కదా ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ, అంత అలాంటిది ఏమి ఉండదు అక్కడ జరిగి చేసేదే చచ్చేదేం లేదు అన్న ఫన్ యాంగిల్ కొంచెం లార్జర్ ఆడియన్స్కి చూపిస్తానికి ఒక ప్లాట్ఫామ్గా వాడే మ్యాడ్ స్క్వేర్ని. అది ఇప్పుడు మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూవర్స్, ద గ్రేటెస్ట్ వార్. నచ్చకపోతే చాలా హార్ష్గా ఇస్తారు, నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ని చాలా పుష్ చేశారు రివ్యూవర్స్ అండ్ మీడియా వాళ్ళు. బట్ ఓకే ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాడ్ 2 కాబట్టి దిస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు, సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి.
మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ 2-3 రివ్యూవర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడము లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి మీకు ఏమన్నా అసలు ఆ వరి ఉందా ఈ రివ్యూవర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి, దానివల్ల మళ్ళీ ఏమన్నా నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయని? నెంబర్స్ రివ్యూస్ ఇవన్నీ అది నెవర్ ఎండింగ్ టాపిక్లే. అది రిలేషన్ ఉంటుందని కొంతమంది, రిలేషన్ ఉండదని కొంతమంది, అది నెవర్ ఎండింగ్ టాపిక్. దానికి ఏమీ అనాలిసిస్ లేదు, ప్రూఫ్ లేదు, ఎవరి అనాలిసిస్ ఏం లేదు. కానీ రివ్యూ మ్యాడ్ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, నవ్వు వచ్చిందా లేదా. మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, నవ్వు రాలేదంటే మంచి రివ్యూ వేయకండి. అంతవరకు నేనే చెప్తున్నా. మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత. నవ్వు తెప్పిస్తామని గ్యారంటీ నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను. అంటే మా డైరెక్టర్ ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫే చూపించాడు. అంటే సెకండ్ హాఫ్ ముక్కలుగా చూస్తాం వేరే షూటింగ్ టైం నుంచి. ఒక ఫ్లోలో ఫస్ట్ హాఫే చూపించాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ నేనే, నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్లో కింద పడి దొరికి నవ్వాను నేను. అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు అంత ఈజీగా నవ్వే వచ్చి సావదు. అలాంటిది నాకు నవీన్కి అసలు ఒక 30 minutes ఊపిరి అందలేదు నవ్వి. సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తా, గ్యారంటీ నవ్విస్తామని. అంతే తప్పితే ఇంకా మిగతా మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, లేకపోతే ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందో లేదో. మ్యాడ్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం, మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని. మ్యాడ్ స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం, మేము చాలా బాగా నవ్విస్తాం, థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు వేయండి. లేకపోతే లాస్ట్ టైం లాగా నవ్వు రాకపోతే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. లాస్ట్ టైం అంటే మ్యాడ్ 1 మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ చూపించడానికి ప్రెస్ మీట్లో డబ్బులు రిఫండ్ చేస్తున్నారు. మనం మ్యాడ్ 2కి చేసినప్పుడు ఏమనలేదు, దాని మీద చాలామంది అదేంటి వంశీ గారు ఏమనలేదు, సార్ భయపడుతున్నారా, ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకు ఏమనలేదు? మీరు అనడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అనకపోవడం వల్ల ఏమైనా ఉంటుందా? అనకపోవటం మూలాన అంటం మూలాన ఇంపాక్ట్ ఉంటుందో లేదు. కానీ ఆ రోజున యూర్ ఆల్ న్యూ బాయ్స్, న్యూ డైరెక్టర్, ఐ వాస్ మేకింగ్ ఎ స్మాల్ ఫిలిం. ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇన్ దట్ వే దట్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ స్మాల్ ఫిలిం అని జనానికి చెప్పడానికి. అంటే నేను సినిమా చూసుకున్నాను, నాకు బాగా తెలుసు సినిమా గురించి. సో మనం అనుకున్నది సినిమా గురించి జనానికి కన్వే చేయడానికి నేను ఒక సినిమా తీశాను. నవ్వు వచ్చే సినిమా, మీకు గ్యారంటీగా నవ్వు వస్తుంది, దయచేసి సినిమా చూడండి, మీకు నవ్వు రాకపోతే నేను డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. ఇప్పుడు జనంని నాకు నువ్వు అన్నట్టు జనమే ఒక నవ్వు కామెడీ సినిమాని నమ్మి ఆ నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని గ్యారంటీ నిలబెట్టుకుంటాము. లేదంటే మీకు ఎలాగో నన్ను ట్విట్టర్లో తిట్టడం బాగా అలవాటు, ఈసారి మళ్ళీ ఇంకొక డోస్ పెంచి తిడుతురు. కానీ అంతే తప్పితే కానీ మీరు డిసప్పాయింట్ అయ్యే సమస్య లేదు. నవ్వటానికి థియేటర్కి రండి, హ్యాపీగా నవ్వి పంపిస్తాము, గ్యారంటీగా నవ్వించి పంపిస్తాము. లేదంటే యాజ్ ఇట్ ఈస్ మీరు అన్న ట్విట్టర్లో ఎప్పుడైనా తిట్టుకోవచ్చు. ఇంకా